ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి అయితే ఇదేంటిది, మిత్ర గారు లక్కీని ఎత్తుకున్నారు, పక్కనే జున్నును కూడా ఎత్తుకొని గేమ్ ఆడిపిస్తున్నారు, అసలు మిత్ర గారికి లక్కీకి ఏంటి సంబంధం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. గేమ్లో మిత్ర గారే విన్ అవుతారు. ఇక ఈ గేమ్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత అందరూ అసెంబల్ అవుతారు కదా. ఇక అప్పుడు జాను అంటుంది, ఈ ఫాదర్స్ డే రోజు మా స్కూల్కి స్పెషల్ గెస్ట్గా వచ్చిన మిత్ర గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం, వాళ్ళ అమ్మగారు అరవింద మాలిని గారిని కూడా ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి అనగానే, ఓహో ఈ ఫంక్షన్కి స్పెషల్ గెస్ట్గా వచ్చారా, అదే కదా, అసలు వీళ్ళకి స్కూల్కి ఏంటా సంబంధం అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. మిత్ర గారు, ఈ ఫాదర్స్ డే రోజు మీరు ఇక్కడికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది, ఫాదర్స్ డే గురించి మీ మాటల్లో వినాలి అని ఉంది అని చెప్పేసి జాను మైక్ అయితే ఇస్తుంది. ఇక అప్పుడు మిత్ర ఫాదర్స్ డే రోజు గురించి, ఫాదర్స్ గురించి చాలా గొప్పగా అయితే చెప్తాడు. ఇక అలా ఫాదర్స్ డే గురించి చాలా ఎమోషనల్ అయిపోయి చెప్పి, ఫాదర్ విలువ ఎవరికి ఎప్పుడూ కూడా తెలియదు, ఇంట్లో ఎప్పుడు అమ్మే కష్టపడుతూ కనిపిస్తూ ఉంటుంది, కానీ నాన్న తన భుజాల మీద ఇంటి బాధ్యతను వేసుకుంటాడు, తన ఆనందాన్ని మనలోనే చూసుకుంటూ ఆనందంగా మురిసిపోతాడు, తనను తాను తగ్గించుకొని పిల్లల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అనుకుంటాడు. యాక్చువల్గా డాడీ అంటే ఒకప్పుడు నాకు కేవలం ప్రేమ, రెస్పెక్ట్ ఇవి మాత్రమే ఉండేవి, కానీ లైఫ్లో నేను నాన్న అయిన తర్వాతే నాన్న యొక్క పూర్తి గొప్పతనం నాకు తెలిసింది. ఎవరికైనా తండ్రి విలువ తెలియాలి అంటే వారు జీవితంలో తప్పకుండా తండ్రి అయిన తర్వాత, ఇంత బాధ్యతగా నన్ను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పెంచారా, మా నాన్న నన్ను భుజాల మీద ఇంతిదిగా మోసాడా అని నా కూతురు నా జీవితంలోకి లక్కీ వచ్చిన తర్వాతే తెలిసింది అని చెప్పేసేసి మిత్ర స్టేజ్ మీద చెప్పడంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక వెంటనే మనీష, చూశారా ఆంటీ, ఏదో కన్న కూతురు రక్త సంబంధం లాగా మిత్ర ఎంత రెచ్చిపోయి మరి స్టేజ్ మీద చెప్తున్నాడో, రేపు నన్ను పెళ్లి చేసుకోవాలని కానీ, నా గురించి కానీ, పక్కన నేను నిలబడాలి అని కానీ అసలు ఏమీ లేదా ఆంటీ అని చెప్పేసి అనగానే అప్పుడు దేవయాని అంటుంది, మనీష, లక్కీ వచ్చిన తర్వాత మిత్రలో మార్పు అనేది వచ్చింది, కానీ 2-3 రోజుల్లోనే నిన్ను మిత్ర పెళ్లి చేసుకునేటట్టు మనం చేయాలి, ఇలా వదిలేస్తే పూర్తిగా నిన్ను మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి, అందులోనూ కూడా అసలు లక్ష్మి బతికే ఉందా లేదా ఇవన్నీ డౌట్ ఉన్నాయి, కాబట్టి రేపు పొద్దున్నే భాస్కర్ని ఆఫీస్కి రమ్మని చెప్పాను, ఆఫీస్కి భాస్కర్ వచ్చిన తర్వాత అప్పుడు నీ పెళ్ళి ఎప్పుడు జరగాలన్నది ఈ వారంలోనే డేట్ ఫిక్స్ చేస్తాను, నువ్వు సంతోషంగా ఉండు, ఇవన్నీ మర్చిపో అని చెప్పేసి దేవయాని స్టేజ్లో బయట కూర్చున్న మనీషాకి చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా నా కూతురు లక్కీ వచ్చిన తర్వాతే తెలిసింది అని మిత్ర చెప్పంగానే లక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఇదేంటిది, మిత్ర గారు నా కూతురు వచ్చిన తర్వాత తెలిసింది అంటున్నారు, అంటే మిత్ర గారి కూతురా లక్కీ, అసలు మిత్ర గారు పెళ్ళే చేసుకోలేదు కదా, మనీషాని కూడా పెళ్లి చేసుకోలేదు, మిత్ర గారి గతంలో ఏం జరిగినట్టు, లక్కీ తన కూతురని అంతిదిగా మిత్రగారు చెప్తున్నారంటే తన గతంలో ఏదో జరిగింది, అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత విన్నర్స్ అయిన అందరికీ కూడా మిత్ర గారు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఇక గిఫ్ట్లలో ఇక జున్ను, మన లక్కీ వీళ్ళందరూ కూడా గిఫ్ట్లు తీసుకుంటూ ఫాదర్స్ డే రోజు ఇక పెద్ద కేక్ కట్ చేసి అందరూ తినిపించుకుంటూ ఉంటే మిత్ర జున్నుకి తినిపిస్తాడు. జున్ను కూడా, హ్యాపీ ఫాదర్స్ డే అంకుల్, మీ ఇచ్చిన స్పీచ్ నిజంగానే ఇక నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఫాదర్ అనే వాళ్లకు బాధ్యత ఉంటుంది అని చెప్పారే, మీ మాటలు చాలా వాల్యుబుల్గా అనిపించినాయి, అలాగా ప్రతి ఒక్క ఫాదరు బాధ్యతగా ఉంటే ఈ లోకంలో సింగిల్ పేరెంట్ అనే వాళ్ళే ఉండరు అని చెప్పేసేసి మిత్రకు కంగ్రాచులేషన్స్ చెప్పి ఒక పెద్దోళ్ళలాగా జున్ను మాట్లాడంగానే అసలు మిత్ర ఆశ్చర్యపోతాడు. వీడేంటి జీవితం మొత్తాన్ని కూడా కాచి వడపొట్టేసినట్టుగా అలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసేసి, పోనీలే అని చెప్పేసి దగ్గరికి తీసుకొని, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి ఎవరికి వాళ్ళు బాయ్ చెప్పేసుకొని ఇక తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లక్కీ ఏమో
నానితోటి చెప్పుకుంటూ ఉంటాడు. స్కూల్లో ఫంక్షన్ బాగా జరిగింది అని చెప్పేసేసి ఇక అన్నీ కూడా చెప్తూ ఉంటే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటిది, అర్జున్ గారికి భాస్కర్ అన్నయ్య ఎదురుపడడం ఏంటి, భాస్కర్ అన్నయ్యకి లక్ష్మి నా చెల్లెలని చెప్పడం ఏంటి, ఆయన కూడా వైజాగ్ వచ్చేసి మిత్రగారి కంపెనీలో వర్క్ చేయడం ఏంటి, ఇదంతా చూస్తూ ఉంటే నేను రేపో మాపో నా వాళ్ళకు దగ్గర అయిపోతానేమో, ఆ మనీషా నా వాళ్ళందరికీ మళ్ళీ ముచ్చమటలు పట్టిస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ అర్జున్ కూడా ఆఫీస్ వర్క్ అంతా మెయిల్ అంతా మీకు సెండ్ చేశాను చూసుకోండి, మీ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది అని చెప్పేసి వేరే బిజినెస్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పంగానే ఓకే సార్, కన్ఫామ్గా ఓకే అంతా అయిపోయింది, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వాళ్ళైతే ఫోన్ని పెట్టేస్తారు. అప్పుడు అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు. వైజాగ్కి వచ్చినప్పటి నుంచి లక్ష్మి ఫ్రీగా ఉండలేకపోతుంది, బుర్కా వేసుకొని మరీ వెళ్తుంది. అసలు భాస్కర్కి లక్ష్మికి ఏం సంబంధం, భాస్కర్ లక్ష్మికి విలువైనది అందచేయాలి అంటున్నారు, అది ఏమై ఉంటుంది, అసలు లక్ష్మి గతంలో తన భర్త ఎవరు, లక్ష్మి గతంలో తన భర్త మంచివాడా చెడ్డవాడా, ఇవన్నీ నేను తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే లక్ష్మి గురించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవటానికి టైం అనేది కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా అమ్మ మాట్లాడితే లక్ష్మి గురించి మాట్లాడేస్తాను, ఒక నిర్ణయం తీసుకుంటాను అంటుంది. అమ్మ నిర్ణయం తీసుకుని లక్ష్మితో మాట్లాడే లోపల లక్ష్మి వెనకాతల గతంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, అప్పుడు నేను ఏదైనా అడుగు ముందుకు వేయడానికి ఉంటుంది అని చెప్పేసి మన అర్జున్ అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి జున్ను లక్కీ చాలా హ్యాపీగా బాబాయ్ ఈరోజు కూడా షూట్ చేశాను బాబాయ్, మొత్తం వీడియోస్ అన్నీ కూడా నువ్వు నాకు మొత్తానికి నువ్వు సోషల్ మీడియాలో పెట్టేయాలి, ఫాదర్స్ డే సెలబ్రేషన్ స్కూల్లో బాగా జరిగినాయి అని చెప్పాలి అని చెప్పేసి అనగానే చెప్తా మేడం గారి కింద నేను అసిస్టెంటా ఏంటనుకుంటున్నావు, సరిపోయింది అన్నయ్య, నీ కింద అసిస్టెంట్ నేను, నీ కూతురు కింద అసిస్టెంట్ నేను, చూసావా పెద్దమ్మ అని చెప్పేసేసి వివేక్ అంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇలా నవ్వుకుంటూ ఉండగా ఒక్కసారిగా జున్ను కూడా చాలా మంచివాడు అని చెప్పేసేసి ఈ టాపిక్ రాగానే అప్పుడు మన అరవింద్ అంటూ ఉంటుంది, అవునే జున్ను అంటున్నావు, కనీసం వాళ్ళ అమ్మని నాకు పరిచయం కూడా చేయలేదేంటి అని అనగానే అయ్యో వాళ్ళ అమ్మ చాలా మంచిది, నేను అమ్మ అనే పిలుస్తాను, కానీ తను ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టం ఉండదు, కానీ తనని మీరు ఎప్పుడూ చూడలేదు అంటున్నారు కదా అని అనగానే అవును, అసలు జున్ను వాళ్ళ మదర్ని ఎలా ఉంటారో స్కూల్కి ఇన్నిసార్లు వస్తున్నాం కానీ ఎప్పుడూ చూడలేదు అని అనగానే సరే అయితే నేను చూపిస్తాను ఉండండి అని అనగానే ఒక్కసారిగా నీకెక్కడిది అని అనగానే నేను అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు నేను మొత్తానికి కూడా షూట్ చేశాను, చూడండి తిను మా గ్రాని అని చెప్పేసి ఇక చలమయ్యని పరిచయం చేయటం, తిను అర్జున్ అంకులని పరిచయం చేయటం, ఇవన్నీ పరిచయం చేస్తూ ఉండగా వెనక నుంచి లక్ష్మి వస్తూ ఉంటుంది కదా, ఇక లక్ష్మి వస్తూ ఉంటుంటే అదిగోండి జున్ను వాళ్ళ మదర్ వస్తుంది చూడండి అని చెప్పేసి వీడియో ఓపెన్ చేసి ఇక మన లక్కీ పాప అయితే చూపిస్తూ ఉంటుంది. అదే సమయంలో దేవయాని ఫోన్ మాట్లాడుకుంటూ ఇక లక్కీ చేతికి తగిలి ఫోను కింద పడిపోతుంది. ఫోన్ కింద పడిపోగానే మనీషా చూసుకోకుండా ఆ ఫోన్ మీదే అడుగు వేసి వెళ్తూ ఉండటంతో ఒక్కసారిగా లక్కీకి కోపం వచ్చేస్తుంది. మనీషా ఆంటీ ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా అని అనగానే అయ్యయ్యయ్యో చూసుకోలేదే అని అనగానే చూసుకోకపోవడం ఏంటి మీరు అని అనగానే ఏంటి ఏదో ఇంపార్టెంట్ పోయినట్టుగా అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి మనీషా లక్కీ పాప మీదే కోపంతో గట్టిగా అరవటంతో అప్పుడు మిత్ర ఒక్కసారిగా మనీషా అని చెప్పేసి మనీషా మీదకే చెయ్యిని ఎత్తబోతూ ఉంటాడు. వాట్ మిత్ర ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా, కళ్ళు నెత్తిన పెట్టుకొని ఏమైనా వస్తున్నావా, లక్కీ తన ఫోన్లో వీడియోస్ని మాకు చూపిస్తుంది, ఫోన్లో అంత ఇంపార్టెంట్గా ఎదురుగా ఎవరున్నారు, దేనికి నేను టచ్ అవుతున్నాను తెలియకోకుండా నువ్వు నడుచుకుంటూ వచ్చి లక్కీ మీద నోరు పారేసుకుంటావా, లక్కీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇంట్లో వాళ్ళు ఎవరు ఊరుకున్నా ఊరుకోకపోయినా నేను ఊరుకోను, గుర్తుపెట్టుకో మనీషా అని అనగానే అలా గడ్డి పెట్టరా, ఈ మనీషాకి ఎన్నిసార్లు చెప్తున్నా కొంచెం కూడా అసలు ఈ చెవులో నుంచి విని వదిలిపడేస్తుంది అని చెప్పేసి అరవింద్ అనగానే ఇక మనీషా కోపంతో దేవయాని దగ్గరికి వెళ్ళిపోతుంది. నిన్న కాక మొన్న వచ్చిన ఈ అనాథ పిల్లకి ఇచ్చినంత వాల్యూ కూడా ఈ ఇంట్లో నాకు ఎవ్వరు ఇవ్వటం లేదు ఛా అని చెప్పేసేసి ఇక మనీషా కోపంతో అక్కడి నుంచి ఇదంతా కూడా దేవయానికి చెప్తూ ఉంటుంది. అయ్యయ్యో నానమ్మ ఫోన్ మొత్తం పాడైపోయింది,
మీకు జున్ను వాళ్ళ అమ్మని చూపిద్దాం అనుకుంటే మనీషా ఆంటీ వచ్చి ఫోన్ని ఏకంగా పాడు చేసేసింది అని అనగానే అప్పుడు వివేక్ అంటూ ఉంటాడు, ఏమీ పర్వాలేదమ్మా, ఏమీ పర్వాలేదు, ఫోన్ని నేను రిపేర్ చేపిస్తాను, సరేనా? అంతగా కావాల్సి వస్తే మీ నాన్న నీకు కొత్త ఫోన్ కూడా కొనిస్తాడు, నువ్వు ఏమీ బాధపడద్దు అని చెప్పేసేసి ఇక వెంటనే వివేక్ ఆ ఫోన్ని పాడైపోవటంతో ఏది ఓపెన్ కాకపోవటంతో లోపలికైతే పెట్టేసుకుంటాడు. అప్పుడు భాస్కర్ అనుకుంటూ ఉంటాడు ఇదంతా చూసి, సంతకం అరవింద వాళ్ళతో పెట్టించేసుకున్న తర్వాత అసలు ఆ మనీషాకి ఎప్పుడు చూసినా నా మేనకోడల మీద చెయ్యెత్తుతుంది, నా మేనకోడల్ని అసలు సరిగ్గానే చూసుకోదు, పాపం అమ్మగారు, చిన్నయ్య మిత్రగారు అందరూ కూడా నా పాపని, నా మేనకోడల్ని బాగా చూసుకుంటారు, కానీ ఆవిడకి ఎందుకనో ఆ పాప మీద అంత కోపం. చిన్న పిల్లలు ఏం చేశారు, వాళ్ళ మీద ఎందుకు ఈ మనీషా మేడం కోపం పెట్టుకుంటుందో నాకు అర్థం కావటం లేదు అని భాస్కర్ సైన్ తీసుకొని ఇంటి నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఎర్లీ మార్నింగ్ అవ్వంగానే మనీషా దేవయాని ఇద్దరు కూడా భాస్కర్ని ఉన్నపలంగా ఫోన్ చేసి ఆఫీస్ దగ్గరికి రా, నీ చెల్లెలి యొక్క డ్రాయింగ్ ఎలా ఉందో చెప్తే వేస్తాడు అని చెప్పేసి అనగానే మనీషా చెప్తుంది, తను ఏది చెప్పినా కూడా నేను ఒక ఫోటో చూపిస్తాను, ఆ డ్రాయింగే వెయ్యాలి నువ్వు అని అనగానే లక్ష్మి ఫోటోని చూపిస్తుంది, నువ్వు ఈ డ్రాయింగే వెయ్యాలి అని చెప్పేసి అనగానే ఓకే మేడం అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే అంటాడు. అయితే ఇక భాస్కర్ తన చెల్లెలు ఎలా ఉందో అన్నది అయితే వివరంగా చెప్తూ ఉంటాడు. వివరంగా చెప్తూ ఉండగా చివరాఖరికు ఆయన లక్ష్మి ఫోటోని అయితే డ్రాయింగ్ గీసేసి, ఇదిగోండి మీరు చెప్పిన వ్యక్తి తినే కదా అని చెప్పేసి అతనైతే చూపిస్తాడు. ఒక పక్క దేవయాని, ఒక పక్క మనీషా. చెప్పు భాస్కర్ చెప్పు, మీ చెల్లెలు తినేనా, మీ చెల్లెలు తినే కదా, తినే కదా, చెప్పు భాస్కర్ చెప్పు అని చెప్పేసి మనీషా ఒక పక్క, దేవయాని ఒక పక్క కంగారు పెడుతూ, వైజాగ్లో ఇప్పటికి కూడా చూశాను అని చెప్పావు, నీ చెల్లెలు వైజాగ్కి వచ్చింది అని చెప్పావు, త్వరగా చెప్పు అని అనగానే ఒక్కసారిగా భాస్కర్ కానీ కాదు కాదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది. ఏంటి సరిగ్గా చూస్తున్నావా అని అనగానే, అయ్యో మేడం, 9 నెలలు నా చెల్లెలు నా ఇంట్లో ఉంది, తనని గుర్తుపట్టలేకుండా ఉంటానా ఏంటి, కానీ తిను కూడా లక్షణంగా చాలానే బాగుంది, ఎవరు మేడం తిను అని అనగానే ఇక వెంటనే నువ్వు చెప్పిన ప్రకారం ఆయన అలా గీశాడు, నువ్వేమో తెలీదు అంటున్నావు, పైపెచ్చు అందంగా ఉంది, వినయంగా ఉంది అని ఇటువంటివన్నీ నువ్వు నా దగ్గర ఏమీ చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసేసి వాళ్ళిద్దరూ కూడా ఛా ఇదేంటంటే ఇలా జరిగింది అని చెప్పేసి మనీషా వాళ్ళు దేవయాని వాళ్ళు ఆఫీస్ లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక వెంటనే వీళ్ళని చూస్తుంటుంటేనే తేడాగా కనిపిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడే పెద్దమ్మగారికి ఫోన్ చేసి చెప్పాలి, అసలు నేను పెద్దమ్మగారిని కలవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే ఫోటో అయితే తీసేసుకొని ఆ డ్రాయింగ్ని ఫోటో తీసుకొని, మేడం గారు, పెద్దమ్మగారు, నేను మిమ్మల్ని కలవాలి అని చెప్పేసేసి చెప్పంగానే సరే అయితే నేను ఇప్పుడే గుడి నుంచి ఇంటికి వెళ్తున్నాను భాస్కర్ అని అనగానే సరే అమ్మా నేను గుడి దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసేసి అమ్మగారు నేను తప్పు చేశానో ఒప్పు చేశానో గుడి ప్రాంగణంలో అబద్ధాలు చెప్పకూడదు అంటారు, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, ఇక మీరే చెయ్యాలి అంతా న్యాయం అని అనగానే ఏమైంది భాస్కర్, ఎందుకని చెప్పేసేసి అలా మాట్లాడుతున్నావు అని అనగానే అమ్మగారు, మనీషా గారు అలానే దేవయాని గారు ఇద్దరు నా చెల్లెలి యొక్క డ్రాయింగ్ వేసి నా చెల్లెలు తినేనా అని అడిగారు, కానీ నేను తను అయినప్పటికీ కూడా కాదు అని అబద్ధం చెప్పాను అని అనగానే ఎందుకు భాస్కర్, ఎందుకని అబద్ధం చెప్పావు అని అనగానే ఏమో అమ్మా, ఇప్పుడే నా మేనకోడల లక్కీని వాళ్ళు సరిగ్గా చూసుకోవటం లేదు, వాళ్ళు ఏదో పక్కాగా ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నారేమో అనిపించింది, కానీ నా చెల్లెలు తనే, నా చెల్లెలు డ్రాయింగే కరెక్ట్గా వేయించారు, వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారమ్మా, వాళ్ళిద్దరూ ఏదో గూడిపుటాన్ని పొందుతున్నారు అని అనగానే అవునా భాస్కర్, సరే అయితే అసలు నీ చెల్లెలు డ్రాయింగ్ అంటున్నావు, నీ చెల్లెల్ని నేను కూడా చూడలేదు, ఒకసారి చూపిస్తావా అని అనగానే అందుకోసమేనమ్మా మీకు చూపిద్దామని నేను అక్కడ డ్రాయింగ్ని ఫోటో కూడా తీసుకుని వచ్చాను, చూడండమ్మా అని చెప్పేసి గుడిలో అప్పుడే తన జీవితంలోకి ఒక మార్పు రావాలని కోరుకున్న అరవిందకు లక్ష్మి ఫోటోని అయితే చూపిస్తాడు భాస్కర్. లక్ష్మి ఫోటోని చూపించగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. లక్ష్మి గుడిలోనే అరవింద లక్ష్మి ఫోటోని చూసి కళ్ళమట కన్నీళ్లు పెట్టేసుకుంటుంది.
ఇక వెంటనే భాస్కర్ పెద్దమ్మగారు ఏమైంది, కళ్ళముట నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏమైంది పెద్దమ్మగారు అని అనగానే నా లక్ష్మి నా కోడలు అని చెప్పేసి అరవింద చెప్పంగానే ఏంటి లక్ష్మి మీ కోడలా, మిత్ర సార్ భార్య అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు అరవింద మరిని అన్ని నిజాలు పూర్తిగా డీటెయిల్గా చెప్పంగానే ఇంతకాలం నేను ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు లక్ష్మి నా చెల్లెలు కూడా కాదు, నాకు ఒక బాధ్యత. నేను ఇంతకాలం ఒక హనుమంతుల్లాగా మిత్రా సార్ దగ్గర వర్క్ చేశాను, కానీ ఇప్పుడు నేను రాముడు లాంటి మిత్రా గారిని, ఇక సీతమ్మ లాంటి నా చెల్లెల్ని ఒకటి చేసే బాధ్యత కూడా నా మీద ఉందని నాకు తెలిసింది అని చెప్పేసేసి కనుక్కుంటాను అమ్మగారు, మీరు చెప్పిన మాట ప్రకారం మిత్రా సార్ని నా చెల్లెల్ని ఒకటి చేస్తాను అమ్మగారు అని చెప్పేసేసి భాస్కర్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. నేను అర్జున్ దగ్గరికి వెళ్తాను అని అనగానే భాస్కర్ అర్జున్ దగ్గరికి వెళ్ళడం ఏంటి అని అనగానే మామూలుగా అయితే మీరు వైజాగ్ వచ్చారు కదా, అప్పుడే అర్జున్ వాళ్ళు కూడా చింతపల్లికి వచ్చారు. అక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు క్వార్టర్స్ వాళ్ళు ఖాళీ చేశారు కదా, ఆ క్వార్టర్స్లోనే లక్ష్మీ అమ్మ బాబుని పట్టుకొని వాళ్ళతో వెళ్ళిందని చెప్తే ఆ కారు వెనకాతల పరిగెత్తాను. కానీ 5 సంవత్సరాల తర్వాత ఆయన వైజాగ్ వచ్చేశాడు. ఇప్పుడు అడిగితే కేవలం తనకు లిఫ్ట్ మాత్రమే ఇచ్చామన్నట్టుగా చెప్పారు. అసలు ఎక్కడ వదిలిపెట్టారు ఏంటి ఇవన్నీ నేను తెలుసుకుంటాను, తప్పకుండా లక్ష్మి ఏ ఊర్లో ఉందో తెలుసుకుంటాను అని భాస్కర్ చెప్తూ ఉంటే భాస్కర్ నిజంగా ఈరోజు గుడిలో ఉన్నందుకు దేవుడు నా మొర ఆలకించాడు. ఈ నిజాన్ని నువ్వు మనీషా వాళ్ళతో చెప్పకపోవటం ఎంత మేలు చేశావో తెలుసా, ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో, ఇంకా నువ్వెవరి దగ్గర చెప్పొద్దు అని అనగానే అలాగే అమ్మగారు నేను వెళ్ళొస్తాను అని భాస్కర్ వెళ్ళిపోగానే అప్పుడు లక్ష్మి మన అరవింద్ అనుకుంటూ ఉంటుంది, మిత్ర చేతిలోకి పుట్టిన పాప ఎవరో కాదన్నమాట, మిత్ర కన్న కూతురే అన్నమాట. ఇంతకాలం మనీషా అనాథ పిల్ల అనింది, తన రక్త సంబంధమే అని మనీషాకి తెలిస్తే అప్పుడు మనీషా షాక్ అవుతుంది. ఎనీవే లక్కీ పాప నా మనవరాలు, నా వారసురాలు అని చెప్పేసి అరవింద చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిన అరవిందకు రాత్రంతా భాస్కర్ చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇలా గుర్తుకు వస్తూ ఉంటే గుడిలో అర్జున్ వాళ్ళ అమ్మగారు మా లక్ష్మి మీ లక్ష్మి ఒకలానే ఉన్నారు, మీ చెప్తున్న మాటలు గుణగుణాలు అన్నీ కూడా మా లక్ష్మికి కూడా ఉన్నాయి అన్న మాట గుర్తుకు వచ్చి, అంటే అర్జున్ వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఏమాత్రమైనా ఉంటుందా అని అనుమానంతో అర్జున్ వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకొని ఉదయాన్నే అరవింద అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకైతే లక్ష్మి కోసం వెళ్తుంది. ఇక బయటే లక్ష్మి కనిపించడంతో ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అమాంతం పరుగున మొక్కలకి వాటరింగ్ ఇస్తున్న లక్ష్మి దగ్గరికి వెళ్ళి అరవింద హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి కూడా వాళ్ళ అత్తయ్యని హక్ చేసుకొని ఏడుస్తూ ఉండటంతో అరవింద లక్ష్మిని తీసుకొని కారు ఎక్కించి ఇద్దరు కూడా బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళిన తర్వాత ఎందుకే లక్ష్మి, బతికి ఉన్న తర్వాత కూడా చనిపోయాను అని నింద వేసుకొని బతుకుతున్నావు, అసలు ఏమైందే నీకు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. అన్నీ మాట్లాడిన తర్వాత అప్పుడు లక్ష్మి నాకు వారసుడు కూడా పుట్టాడని, జున్ను తన కొడుకేనని ఇవన్నీ చెప్పంగానే జున్ను మాత్రమే కాదే లక్కీ కూడా నీ కూతురేనే అని చెప్పేసి చెప్పంగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవును, నువ్వు స్పృహ కోల్పోయిన తర్వాత బాబు పుట్టాడని తెలిసింది, స్పృహలు లేనప్పుడు పాప కూడా పుట్టింది, పాప తండ్రి చెంతకే చేరింది అని చెప్పేసి అరవింద చెప్తూ ఉంటుంది. సరే అయితే నా కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టావు, ఇక చూస్తూ ఉండలేను, నువ్వు ఇంటికి రావాలి అని అనగానే ఆ ఒక్కటి మాత్రం అడగద్దు, నన్ను ఇంటికి రమ్మంటే నేను చచ్చినంత ఒట్టే అని అలా అత్తయ్య చేత ఒట్టు వేయించుకుంటుంది. ఒట్టు వేయించుకున్న లక్ష్మి మనీషా అంతు తేల్చాలి, మనీషా నిజస్వరూపం బయటపడాలి, మనీషా ఆడుతున్న ప్రతి నాటకం బయట పెట్టాలి, ఆ ఇంటి నుంచి పూర్తిగా మనీషా అడుగుపెట్టిన రోజు నేను నా కొడుకుని పట్టుకొని ఆ ఇంటికి వస్తాను అత్తయ్య గారు, మనీషా మన కుటుంబానికి పెద్ద స్కెచ్ వేసి ఇరకాటంలో పెట్టింది, అటువంటి మనీషా గోల మన కుటుంబానికి పూర్తిగా సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా మనీషా గోల వదిలిపోయినన్న రోజు తప్పకుండా నేను నా కొడుకుని పట్టుకొని ఇంటికి వస్తాను అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే
చెప్తూ ఉంటుంది లక్ష్మి. అది కాదే అని అనగానే, దయచేసి ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టండి అత్తయ్య గారు. మిత్ర గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ క్షణంలో ఎక్కడుంటున్నారో నాకు చెప్పండి చాలు. ఎందుకంటే నా భర్తను కాపాడుకోవాలి అని చెప్పేసేసి లక్ష్మి అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉంటున్న విషయం, మిత్రని కాపాడుకోవాలన్న విషయం అన్నీ కూడా అరవిందకు నిజం చెప్పేస్తుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.